రెరా ఇచ్చిన నోటీసులతో రెరా న్యాయస్థానం ఎదుట హాజరైన బిల్డాక్స్ ప్రతినిధులు మాటలు మార్చేశారు. డబ్బులు వసూలు చేసింది ఎవరో తనకు తెలియదని చెప్పేశారు. అన్ని విన్న రెరా ధర్మాసనం 2 వారాలలో బిల్డాక్స్ ఉద్యోగుల వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లతో రావాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి బిల్డాక్స్ మొత్తానికైతే రేరా కార్యాలయానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి విచారణ అయితే ఎదుర్కోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు రేరాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి బిల్డాక్స్ తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేరాకు సంబంధించినటువంటి అధికారులు ప్రతిదీ కూడా మీ మీద వస్తున్నటువంటి అలిగేషన్ ఏదైతుందో దాని మీద వివరాలు కావాలంటూ కూడా అడిగారు. అసలు ఏం జరిగింది, టోటల్ రేరా కార్యాలయంలో ఉన్నటువంటి న్యాయస్థానం ఏదైతుందో ఆ న్యాయస్థానంలో ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు అని దానిపైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సిద్ధార్థ గారు ఉన్నారు. సార్, ఈరోజు రేరాకు సంబంధించినటువంటి కోర్టులో బిల్డాక్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు. సో న్యాయస్థానంలో ఏం జరిగింది సార్ ఈరోజు? ఇది యాక్చువల్లీ అసలు ఏమైందంటే అండి, లాస్ట్ టైమే మన రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో సుమోటివ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి కొన్ని కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని చూశారు. కానీ దట్ కేసు స్టిల్ పెండింగ్, ఇంకా ఏం ఆర్డర్ పాస్ కాలేదు. సో అకార్డింగ్ టు రేరా యాక్ట్ ఫామ్ ఎం అనే ఒక కంప్లైంట్ ఫామ్ ఉంటుంది. దాని ప్రకారం మేమేం చేసామంటే టుడే వీ టుక్ దట్ ఇనిషియేటివ్ అండ్ ఒక సపరేట్ ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం. ఆ సపరేట్ ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్లో ఇవాళ కోర్టు వారు ఏం చెప్పారు అంటే, ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఎంప్లాయీ రికార్డ్స్ ఉన్నాయో, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ ఫర్నిష్డ్ బికాస్ దేర్ హ్యాస్ బీన్ నో ట్రాన్స్పరెన్సీ. అసలు లేని భూమిని చూపించి వీళ్ళు ఇన్నసెంట్ హోమ్ బయర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఇట్లా దోపిడీ వ్యాపారం నడిపించుకుంటుంటే ఊరికినే సమాజం అయితే ఊరుకోదు కదండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ అండ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ లాయర్స్ who will be there to defend such matters, and this is the first step by the regulatory authority, and we are happy with this first step that they have taken it. This is a good step in the right direction. సార్, ఇక్కడ ఒకటి ఎవరైతే బిల్డాక్స్ కంపెనీ ఉందో ఆ బిల్డాక్స్ కంపెనీ గాల్లో మేడలు కట్టారు. అంటే అది భూమి మీద లేదు, అలాగని ఆకాశంలో కూడా, జస్ట్ ఆన్ ద ఎయిర్లో ఆ బిల్డింగ్ అయితే ఉంది. అయితే దాన్ని మీ సంబంధించి మీరు ఎక్కడైనా రేరా కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ లేకపోతే లోకల్ కానీ ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా? అసలు మీ స్థలం ఎక్కడ ఉంది అనేటటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? అసలు మీరు యాక్చువల్లీ ఈసీలో చూస్తే అసలు వాళ్ళ పేర్లే లేవు అక్కడ. మీరు ఇంకా కేసుని డీటెయిల్డ్గా చూస్తే సుప్రీంకోర్టులో దేర్ ఈస్ అ స్టేటస్ కో ఆన్ దట్ ల్యాండ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ సమ్ అదర్ పార్టీస్. అసలు వీళ్ళు అసలు దే ఆర్ నాట్ ఈవెన్ పార్టీ టు ఇట్. When they are not even party to that land, when they have no clear title to that land, they are indulging in fraudulent activities. అసలు టైటిల్ లేని వాళ్ళు ఇన్నసెంట్ హోమ్ బయర్స్కి అసలు ఎట్లా అమ్ముతారండి? సెక్షన్ 3 రేరా రిజిస్ట్రేషన్ ఏమంటుంది? వెన్ వితౌట్ ఎనీ ప్రయర్ రిజిస్ట్రేషన్ యూ కెనాట్ సెల్ ల్యాండ్స్, యూ కెనాట్ సెల్ ఫ్లాట్స్ అని చాలా క్లియర్ డెఫినేషన్ అది. ఇట్లాంటి పెద్ద బిల్డర్లు ఆర్ లైక్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ బిల్డర్స్ దే ఆర్, వెన్ దే ఆర్ క్లియర్లీ వైలేటింగ్ రేరా యాక్ట్స్ మళ్ళీ కఠిన యాక్షన్ తీసుకోవాలి కదండి వీళ్ళ మీద. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్. ఇప్పుడు ఒకటి సార్, స్థలం ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ స్థలము బిల్డాక్స్ది కాదు. పోనీ ఓనర్స్ ఎవరైతే దాన్ని ఉన్నారో ఆ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారంటే అది లేదు. కేవలం జస్ట్ వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని పలానా చోట తక్కువ ధరకే మీకు ఇల్లు ఇచ్చేస్తాము, ప్లాట్ ఇచ్చేస్తాము, లేకపోతే 3 బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పడం, అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చాయా సార్ ఇక్కడికి? మీరు ఏం చూడాల్సిందంటే అండి, తక్కువ ధర ఒకటే కాదు, వాళ్ళు ఎట్లా వీళ్ళని హోమ్ గ్రోవర్స్ ఎంటైజ్ చేస్తారు అంటే, మీరు 1 వీక్లో ఈ ఆఫర్ వస్తుంది, ఇట్లాంటి ఆఫర్ మీకు రాదు అని చెప్పి ఒక నమ్మకం వాళ్ళలో పెట్టి మోసం చేసి డబ్బులు లాగుతున్నారు. So these are their employ tactics ivi. These are their clever tactics that they are trying to do. But unfortunately అన్ని దగ్గర ఇవి పనిచేయవండి. ఎందుకంటే నేను అంటం లేని అట్లా కానీ, బట్ నా లాంటి చాలామంది యువ న్యాయవాదులు చాలామంది ఉన్నారు, మా ఒక్కలే కాదు. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ క్యాలిబర్తో ఉన్న క్రెడిబుల్ అడ్వకేట్స్ ఉన్నారు హూ డూ గుడ్ డ్యూ డిలిజెన్స్. అండ్ అట్లాంటి మంచి డ్యూ డిలిజెన్స్ చేస్తేనే ఇట్లాంటివన్నీ బయటపడేవి. లేదంటే ఇన్నోసెంట్ హోమ్ బయర్స్ హ్యావ్ నో ఆప్షన్. దే హ్యావ్ నో ఆప్షన్. ఇట్లాంటి వాళ్ళ మీద ట్రస్ట్ పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని రేపాలు దివానా తీస్తే ఎవరు వస్తారండి? అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వాయిదా వేశారు. నెక్స్ట్ వాయిదాకి వచ్చేటప్పుడు బిల్డాక్స్ వాళ్ళని ఏమేమి తీసుకురామని చెప్పారు? నెక్స్ట్ వాయిదా లోపల ఇవాళ మేము కోర్టు వారిని కోరింది ఒకటే, ఎంప్లాయీ రికార్డ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ దే హ్యావ్ టు ఫర్నిష్. వాళ్ళు ఏమంటారు, మేము ఇంటరాక్ట్ అయిన ఎంప్లాయీస్ మా వాళ్ళు కాదని చెప్పి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే
మేము మాట్లాడినప్పుడు దే యాజ్ బిల్డాక్స్ రిప్రజెంటేటివ్స్ వీ హ్యావ్ ఫైల్డ్ ఎవిడెన్స్. వాట్సాప్ చాట్లు ఉన్నాయి మాకు, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియో రికార్డింగ్స్. వాళ్ళ ఆఫీస్లకు తీసుకొని పోయారు. ఇప్పుడు వాళ్ళు మా ఎంప్లాయీస్ కాదంటే ఎట్లా అండి? ఎవరు నమ్మాలి అవంతా? విచ్ ఇస్ వై వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎంప్లాయీ రికార్డ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ టు బీ పుట్ ఆన్ రికార్డ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి సంస్థలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇట్లాంటి వాటికి యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్ ఆన్ ద రేడర్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద home buyers because there is a larger scam at play and we have to investigate that. మొత్తానికైతే తప్పు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పక్కా ప్లాన్ వేసింది బిల్లాక్స్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఈరోజు వీళ్ళు రేరా న్యాయస్థానం ముందుకైతే వచ్చారు. అక్కడ మాట్లాడుతూ కూడా ఎవరైతే రేరాకు సంబంధించినటువంటి న్యాయస్థానం ఉన్నారో వాళ్ళు అడిగారు, మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మోర్ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ కూడా తీసుకున్నామంటే అది తెచ్చి అసలు మాకేమాత్రం సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం. అంటే మాయ మాటలు, ఎక్కడైతే బిల్డింగ్ల పేరుతో మాటలు చెప్పి గాల్లో మేడలు కట్టారో ఇక్కడ కూడా రేరాకు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఆ ఎంప్లాయీస్ మా వాళ్ళు కాదు, వసూలు తీసుకున్న వాళ్ళు ఎవరో మాకేం సంబంధం లేదు అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం. వాళ్ళు తప్పించుకున్నా వీళ్ళు తప్పించుకున్న మాటలు ఏమైనా ఏ విధైనా సరే డబ్బులు కట్టిన వాళ్ళ బాధితులు. మరి డబ్బులు ఎవరు కట్టారు? ఆ డబ్బులు కట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు డబ్బులే వాళ్ళు కట్టించుకోకపోతే అసలు వాళ్ళు ఎందుకు ఇంత దూరం వచ్చారు? ఇలా అడుగుతూ పోతే వందలాది ప్రశ్నలు లేకపోలేదు. వాళ్ళు బిల్లాక్స్కి సంబంధించి వాళ్ళు రోడ్ల మీద, నగరంలో ఉన్నటువంటి రోడ్ల మీద, ప్రధాన కూడళ్లలో వచ్చేసి బోర్డులు పెడుతున్నారు. మరి ఆ బోర్డులు పెట్టినటువంటి పర్సన్స్ ఎవరు? వీళ్ళకి తెలియకుండా అయితే పెట్టరు కదా. సో పెట్టారు, డబ్బులు వసూలు చేశారు, మోసం చేశారు, చివరికి చేతులు ఇలా తులుపుకొని మాకేం సంబంధం లేదు అంటున్నారు. కెమెరామెన్ బ్రహ్మంతో మధు, మహా న్యూస్, హైదరాబాద్.